शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसన్నवदनं ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ఆత్మ నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నాము. పురంజన ఉపాఖ్యానం పూర్తయిందా అవ్వలేదా అన్నట్టుగా ఉన్నది. ఎందుకు అంటే పురంజన కథ చెప్తూ ఉన్నది ఎవరికి అంటే మన ప్రాచీన బర్హికి. ఈ కథ వింటూనైనా మన ప్రాచీన బర్హి ఈ కర్మల్లో నుంచి బయటపడి జ్ఞానంలోకి వెళ్ళవలసి ఉన్నది. వెళ్తాడా లేదా అన్నది ప్రశ్న. ఏం జరుగుతుందో చూస్తూ వెళ్తూ ఉన్నాము. నాకేమీ అర్థం కాలేదు అని చెప్పాడు. ఇంకప్పుడు గురువుగారు నారదుల వారు సరే బటైతే ఇంకీసారి నేనే దీన్ని డీకోడ్ చేసి చూపిస్తాను అని చూపిస్తున్నారు. అంటే ప్రాచీన బర్హికి అనే కాదు, ఎవరెవరైతే మన వ్యాసుల వారు చెప్తూ ఉన్న కథలను ఆత్మపరంగా అన్వయం చేసుకుని చూసుకోవడం రాకుండా ఉన్నారో వాళ్ళకి ఆయనే అన్వయం చేసి చూపిస్తూ ఉన్నారు. ఎంతవరకు వచ్చాము అంటే దేహంలో ఉన్న తత్వాల గురించి చెప్పారు. దాన్నే ఇంకా కొంచెము విపులంగా చెప్తూ ఒక రథం అన్నారు, గుర్రాలన్నారు, కూబరం అన్నారు, సారథి అన్నారు, రథికుడు అన్నారు, ఏంటేంటో అన్నారు. వాటి గురించి ఇక్కడ ఇంకా కొంచెం క్లారిఫై చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి, రథం అంటే ఏంటి, సారథి ఎవరు, రథికుడెవరు, ఏమి కథ అని మనం ఆల్రెడీ డికోడ్ చేసుకున్నాము. చదువుకుంటే మనము డికోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అయినా కూడా ఎందుకైనా మంచిది అని మన వ్యాసుల వారు తెలుసుకోలేని వాళ్లకు అవసరము అని చెప్తున్నారు. మనం చూసుకున్నాక కూడా ఎక్కడైనా కొంచెం వేరుగా చూసామో, ఎందుకు అంటే పేర్లను బట్టి మనము తత్వాల్ని గ్రహించాము. లెక్కలను, నంబర్స్ని బట్టి, సంఖ్యలను బట్టి ఏమై ఉండొచ్చని ఊహించాము. కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కరెక్ట్గా ఉంటే చాలా మంచిది. ఇదే పద్ధతిలో మిగిలిన కథలన్నీ భాగవతం నిండా, భారతం నిండా వీటినే ఉపయోగించి రామాయణంలో కూడా చెప్పినవన్నీ మనం డికోడ్ చేసుకోవచ్చు. కాబట్టి చూస్తూ వెళ్దాము. ఇంకా దేహ రథః తు ఇంద్రియ అశ్వః సంవత్సర రయః గతిః ద్వికర్మచక్రః త్రిగుణ ధ్వజః పంచాసు బంధురః. దేహము రథం అని చెప్పాను కదా, అది నీ దేహము. అది ఇంకేంటో అనుకునేవు. రథము అంటే నీ బాడీ, ఆ స్థూల దేహము. ఇంద్రియాలు కళ్ళు, చెవులు అట్లాంటివన్నీ అశ్వాలు, గుర్రాలు. ఆ రథానికి ఉన్న గుర్రాలు, నీ దేహానికి ఉన్న అశ్వాలు ఆశువుగా ప్రపంచంలోకి పారుతూ ఉంటాయని అర్థం. సంవత్సర రయః గతిః, దీని గతి అంటే నడక. ఇది ఎట్లా నడుస్తూ ఉంటుంది దేహము అంటే సంవత్సరాలుగా వేగంగా కదులుతూ ఉంటుంది. దానికి చక్రాలేవి అంటే 2 రకాల కర్మలు, పాప కర్మలు, పుణ్య కర్మలు అన్నవి దాని చక్రాలు. ఎందుకు అంటే 2 చేస్తాం మనము. పాపకర్మలేవి, పుణ్యకర్మలేవని ఒకసారి చూసుకుందాము. పాపకర్మలేవి అంటే నేను కావాలి అని కోరుకుని కోరికలతో, రాగాలతో, ద్వేషాలతో సాధించడానికి బయటికి వెళ్ళిపోయి ప్రపంచంలోకి చేసే కర్మలేవున్నాయో అవన్నీ పాపకర్మలు. ఎందుకంటే పతనం, నేను జారిపోయాను కదా ఇంద్రియాల్లో నుంచి ప్రపంచంలోకి. ఏవైతే కర్మలు నేను కదలకుండా కూర్చుంటే జరుగుతూ ఉన్నాయో అవన్నీ పుణ్యకర్మలు. ఏవైనా సరే 2 రకాల కర్మలు, దాని చక్రాలు. త్రిగుణ ధ్వజః, దానికి 3 గుణాలే ధ్వజము. పంచాసు బంధురః, పంచ ప్రాణాలు, పంచ అసువులు, దానికి బంధురము అంటే కడ్డీలు, కమ్మీలు అని పిలుస్తారు. మనోరశ్మిః బుద్ధిసూతః హృత్ నీడః ద్వంద్వ కూబరః పంచేంద్రియ అర్థ ప్రక్షేపః సప్తధాతు వరూధకః. మనసే రశ్మి అంటే దాని పగ్గము. మనసు పగ్గం వేసి ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసే దాని పగ్గము, రశ్మి. బుద్ధి
సూతుడు సారథి, హృత్ హృదయము దాని నీడ, ఆ గూడు. ఆ రథానికి వెనకాల రధికుడు కూర్చోడానికి ఉన్న గూడేదున్నదో ఆ నీడ అది హృదయము ఆ దేహంలో. ద్వంద్వ కూబరహ ద్వంద్వాలే దానికి కూపరము. నోగా అని పిలుస్తారు. యోక్ అంటారు ఇంగ్లీష్‌లో. పంచ ఇంద్రియ అర్థ ప్రక్షేపః పంచ ఇంద్రియాల యొక్క అర్థాలేవున్నాయో ఇంద్రియార్థాలు, విషయాలు అవన్నీ గూడా ప్రక్షేపము. మన ఆయుధాలవే. సప్తధాతు వరూధకః సప్తధాతువులు మాంసము, మజ్జ, ఎముకలు ఇట్లాంటివన్నీ కవచాలు. ఆకూతి విక్రమః బాహ్యః మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశ ఇంద్రియ చమోః పంచసూనా వినోదకృద్. ఆకూతి అని పేరు పెట్టాను గదా! అది బాహ్యః విక్రమః బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం ఏదున్నదో దాని పేరు ఆకూతి. మళ్ళీ మన మనసుకే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ఏవేవో పేర్లన్నీ బెట్టారు మన వ్యాసుల వారే. అదిగో అది జూస్తే మళ్ళీ నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. చూపించవలసి ఉన్నది ఒకటున్నది. అది గూడా చూపిస్తాను. ఇదేదున్నదో ఇది చూడగానే గుర్తుపడతారు. ఎందుకు అంటే ఒకసారో, రెండు సార్లో ఎన్ని సార్లు జూసామో. మొన్న మళ్ళీ పోతన భాగవతంలో గూడా జూసాం. ఇవాళ మళ్ళీ ఇక్కడ గూడా జూస్తాము. మనస్సున్నది గదా! శతరూపాలుగా ఉంటుందది సంకర్షణము. ఆ మనసు ఎక్కడి నుంచొచ్చింది ఇక్కడ ఈ మనువు శతరూప అన్న చోటుకొచ్చేసరికి అదేమి ఇప్పుడు సంకర్షణం గాబట్టి అహంకారము. ఇంతకన్నా ముందేముండే చిత్తముంటుంది. ఆ చిత్తము ఎక్స్‌పాండ్ అయ్యేదేమీ లేదు. చిత్తం ఊరికే అట్లా ఉంటుంది. కానీ చిత్తం ఎప్పుడైతే అహంకారంగా పరిణామం చెందుతుందో, అదింక వ్యాపించడం మొదలుబెడుతుంది. ఆకూతి, దేవహూతి, అదిగో ప్రసూతి. ఆకూతి వెళ్ళిపోతూ ఉంటుంది యజ్ఞాలతో వాటితో. ముందుకి ప్రపంచంలోకి పారుతూ ఉంటుంది. దేవహూతి కొంత దూరం వెళ్తుంది పూర్తిగా ఎక్కువగా వ్యాపించదు. ఎందుకు అంటే మళ్ళీ ఇంద్రియాలతో కూడి వెనక్కి తిరుగుతుంది. ప్రసూతి ఆగేదేమీ లేదు. దక్షతతో కర్మలు చేస్తూ ఇంకా అదే పనిగా ఇదిగో ఈ విధంగా వ్యాపిస్తూనే ఉంటుంది అంతులేకుండా. కాబట్టి ఇవన్నీ ఏమి అంటే ఇంత దూరం వచ్చినప్పుడు మనము మన చిత్తము ముందు అహంకారంగా మారిందని ఇక్కడ చూసుకున్నాం గదా! కాక ఈ అహంకారంగా మారిన తర్వాత అది మళ్ళీ అక్కడి నుంచి మనసుగా ఇక్కడ చాక్షుష మనువుగా మారింది. తర్వాత బుద్ధిగా మారుతుంది. అది రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా ఉన్న వీటన్నింటిని ప్రత్యయాలుగా మనలో ఉన్న ఆలోచనలుగానే చూపిస్తూ ఉంటారు. మొత్తం ఆధ్యాత్మికమే. మన వ్యాసుల వారేం జెప్పారు, ఇక్కడ చెప్తూ ఉన్నది నువ్వు ఇంకేంటో అనుకునేవు. ఇంక వేరేదేమీ లేదు. నేను చెప్తూ ఉన్నది ఒక్కటి గూడా ఆది భౌతికం గాదు, ఆది దైవికము గాదు. నేను చెప్పేదంతా గూడా ఆధ్యాత్మికమే అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. బర్హిష్మన్ ఏతదధ్యాత్మం పారోక్షేణ ప్రదర్శితం యత్ పరోక్ష ప్రియః దేవః భగవాన్ విశ్వభావనః అని చెప్తూ పరోక్షంగా చూపించింది ఇక్కడంతా అధ్యాత్మం నీ ఆత్మ అంటే అంతఃకరణం గురించే చెప్తున్నాను నేను. మొత్తం చెప్పేదంతా నీ దేహేంద్రియ మనసు అందులో ఉన్న ఆలోచనలు మొత్తం అంతా ఇదే చెప్తున్నాను. ఆధ్యాత్మికమే చెప్తున్నాను. అసలు ముఖ్యంగా నేను చెప్తున్నది కంప్లీట్‌లీ ఆధ్యాత్మికంగానే చెప్తున్నాను. అంతఃకరణంలోని ఆలోచనల గురించే చెప్తున్నానని ఆయన పాపం ముందే చెప్పారు కూడా. కాబట్టి మనకు అనుమానం గూడా లేదు. ఇక్కడ ఇవన్నీ ఏంటి? సర్వతేజస్సు ఎవరు? ఆకూతి ఎవరు? చాక్షుష మనువెవరు? నడవల ఎవరు? ఏదో వేణుడెవరు? అంగుడెవరు? పృథువెవరు? హవిర్ధానుడెవరు? ప్రాచీన బర్హెవరు? ప్రచేతసులెవరంటే ఎవరు లేరు. అన్నీ ఒకటే. అన్నీ ఆత్మలో ఉన్న ప్రత్యయాలే. మరెందుకు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు అంటే కొన్ని ప్రపంచం వైపుకి వెళ్తుంటాయి. కొన్ని ఆత్మ వైపుకి వెళ్తుంటాయి. కొన్ని అటు ఇటు గాకుండా ఉంటాయి. నువ్వు ఆత్మ వైపుకు వెళ్ళిపోయే ఆలోచనల గురించి ఎక్కువ ఏం చేయవలసిన అవసరం లేదు గానీ, ప్రపంచం వైపుకి వెళ్ళే ఈ ప్రాచీన బర్హి లాంటి ఆలోచనలేమైనా ఉంటే
వాటికి ఈ విధంగా ఉపదేశం చేసి ఎవరు చేస్తారు ఉపదేశం అంటే నువ్వే చేసుకోవాలి. కూర్చొని నీకు నువ్వే అదే పనిగా నీ మనసులోని ఆలోచనలను ఒక్కొక్క దాన్ని పట్టుకొని శుద్ధి చెయ్యే అని చూపిస్తూ ఉన్నారు. ఎట్లా చెయ్యాలి అని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చెప్తున్నది ఇంకేంటో ఉన్నది అని మనం అనుమానించడానికి గూడా లేదు. నేను వేరేది ఇంకేంటో చెప్పట్లేదు కూడా. చెప్తున్నది మొత్తం ఆధ్యాత్మికం అని ఆయన ముందే జెప్పారు. కాబట్టి అది ఆకూతి అంటే బాహ్య విక్రమం బయటికెళ్ళిపోవడం. బయట ప్రపంచంలోకి వెళ్ళిపోవడము ఆకూతి అని పిలుస్తున్నాను అని చెప్పాడు. మృగతృష్ణ ప్రధావతి మృగతృష్ణలతో ఎండమావుల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఈ ఆకూతి ఎండమావుల వెంట పరిగెడుతూ ఉంటుంది. యజ్ఞాలన్నీ చేస్తూ అదే పనిగా ఏవో వచ్చేస్తాయి, ఈహాలొస్తాయి, పరాలొస్తాయి అనుకుంటూ ప్రపంచంలోకి వ్యాపిస్తూ ఉన్న బయటికి పరిగెత్తడాలేవున్నాయో బయటి పరుగులు, బయటి పరుగులను ఆకూతి అని పిలుస్తున్నాను. దానికి రుచులు గావాలి, ఏవో కోరికలుంటాయి. అందుకని యజ్ఞాలు చేసి ఇహాలు కావాలి, పరాలు కావాలని అది ఏవేవో అనుభవాల కోసం పరిగెడుతూ ఉంటుంది. ఆ పరుగులకు నేను ఆకూతి అని పేరు పెట్టాను అని చెప్పారాయన. ఆ పరుగులు ఎందుకు అంటే మృగతృష్ణల వెంట, ఎండమావుల వెంట పరిగెత్తుకుంటూ పోవడము ఆకూతి. తర్వాత ఏకాదశ ఇంద్రియాలన్నీ అదిగో ఆ దేహానికున్న సైన్యము. పంచసూనాలుంటాయి. ఈ పంచ ఇంద్రియాలతో చేసే రకరకాల సూనాలు అంటే హింసలు. 5 రకాల ఇంద్రియాలు 5 రకాలుగా మనల్ని హింసిస్తుంటే, మనము అదే వినోదం అనుకుంటాము. అదే గొప్ప అనుభవం అనుకుంటాము. కళ్ళు ఎంతసేపు ఏదో చూడాలి అని మనల్ని ఇబ్బంది పెడుతుంటే, మనము ఇది బాగుంది అనుకోని చూస్తూ ఉంటాము. చెవులు ఏవో వినాలి అని కోరికలు కోరుతూ ఉంటే, ఇది బాగుంది నాకిది వినోదం అనుకుంటాము. నోటికేవో రుచులు కావాలి అన్నది కోరుకుంటూ మనల్ని హింసిస్తుంటే, నాకు కావాలి ఇదని కోరుకుంటాము. ఆ రకంగా పంచహింసలను బెట్టుకుని, అదే గొప్ప వినోదం అనుకుంటూ మనము ఎండమావుల వెంట పరిగెత్తుకుంటూ, ఆ 11 ఇంద్రియాలతో, ఆ సైన్యంతో దుఃఖాన్ని అనుభవిస్తూ, అదే సుఖం అనుకుంటూ, అనర్థాన్ని పొందుతూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. సంవత్సరః చండవేగః కాలః ఏన ఉపలక్షితః. చండవేగుడు అని చెప్పాను గదా! అది సంవత్సరం. ఈ సంవత్సరం గడుస్తూ ఉంటే కాలం తెలుస్తూ ఉంటుంది. తస్య అహనీయ గంధర్వాః గంధర్వ్యః రాత్రయః స్మృతాః. ఈ చండవేగుడి దగ్గర గంధర్వులున్నారు, గంధర్వ స్త్రీలున్నారని చెప్పాను గదా! చండవేగుడు సంవత్సరం అన్న కాలమైతే, అందులో గంధర్వులు పగళ్ళు, గంధర్వ స్త్రీలు రాత్రులు అని తెలుసుకో. నేను ఆ పేర్లు పెట్టాను. హరంతి ఆయుః పరిక్రాంత్య షష్టి ఉత్తర శతత్రయం. ఒక 360 రోజులుగా, 360 పగళ్ళుగా, 360 రాత్రులుగా తిరుగుతూనే అదే పనిగా ఆ కాల చక్రము ఆయుష్‌ను హరిస్తూ ఉంటుంది మనం చూసుకోము. కాలకన్యా జరా సాక్షాత్ లోకః తాం న అభినందతి. స్వసారం జగృహే మృత్యుః క్షయాయ యవనేశ్వరః. కాలకన్య ఎవరు అంటే జర, వార్ధక్యము. సాక్షాత్తుగా అదే. అందుకనే లోకానికి అదంటే ఇష్టం ఉండదు. ముసలితనం అంటే ఎవరికిష్టము? వద్దు అనుకుంటారు. దాన్ని ఈ కాలకన్యను, ఆ జరను మరణము చెల్లెలుగా పరిగ్రహించాడని చెప్తున్నారు. జరా మరణాలు అన్నా చెల్లెళ్ళు. ఎందుకు అంటే యవనేశ్వరుడు మన మృత్యువు క్షయాయ జీవులను క్షయింపచేయడం కోసము జరను తన చెల్లెలుగా స్వీకరించాడు. ఆదయః వ్యాధయః తస్య సైనికాః యవనాశ్చరాః భూతోపసర్గా ఆశురయః ప్రజ్వారః త్రివిధః జ్వరః. ఈ యవనుడున్నాడు కదా! యవనేశ్వరుడు మన మృత్యువు. ఆయనకు సైనికులెవరు? అనుచరులెవరు అంటే ఆధులు, వ్యాధులు.
ఆధి అంటే మానసికమైన రుగ్మత, వ్యాధి అంటే శారీరకమైన స్థూల శరీరానికొచ్చే జబ్బులు. స్థూల శరీరానికొచ్చే జబ్బుల్ని వ్యాధులు అంటారు. మనసుకు కలిగే జబ్బులను ఆధులు అంటారు. ఈ ఆధులు, వ్యాధులే మన మృత్యువుకు సైనికులు, అనుచరులు. భూతోపసర్గ ఆశురయః. భూతాలు ఉపసర్గ అంటే నశించిపోవడానికి వేగంగా కదులుతూ ఉన్న ప్రజ్వారుడు. ఏదో ఎంతో ఒకంత ఉంటుంది. నూరేళ్ల ఆయుష్ అంటే గూడా వాళ్ళు 100 ఏళ్లుంటారో, 90 ఏళ్ళో, 80 ఏళ్ళో. ఈలోగా 40 ఏళ్ళు దాటగానే మన మృత్యువు చెల్లెలొచ్చి తగులుకుంటుంది ఆల్రెడీ. దాంతో శరీరం ఆల్రెడీ క్షయిస్తూ ఉన్నది అంటే, ఆదులు, వ్యాధులు ఇంకా కొంచెం ఆయుష్‌ని క్షీణింపచేస్తూనే ఉంటాయి ఒక పక్కన. పోనీ అక్కడికే అయిందా అంటే, ప్రజ్వారుడని త్రివిధ జ్వరాలు, తాపత్రయాలంటాము. అవి ఇంకా కొంచెం తొందరగా మన ఆయుష్షు క్షయమైపోవడానికి కారణం. ఇప్పుడు మనము 100 ఏళ్ళు బ్రతికుండాలనుకోండి. 100 ఏళ్లకు మనకు చావొస్తుంది అంటే, జర ముందే వస్తుంది. వార్ధక్యం ముందొచ్చి ఆ దేహాన్ని కృశింపజేస్తూనే ఉంటుంది ఒక పక్కన. పోనీ అయితే అయ్యింది ఎట్లోకట్లా చివరిదాకా బ్రతుకుదాము అంటే, శారీరకమైన, మానసికమైన ఆధులు, వ్యాధులు ఇంకా కొంత ఆయుష్‌ని క్షయింపజేస్తే, పోనీ అక్కడికే అయిందా అంటే, తాపత్రయాలు బతికున్నంత వరకు వాడిని ఏడిపిస్తూ ఇంకా వాడి ఆయుష్‌ని మిగిలిన దాన్ని మింగేస్తూనే ఉంటాయి ఒక పక్కన. ఎటు చూస్తే అటు దుఃఖమే తప్ప. ఏవం బహువిధైః దుఃఖైః దేవభూత ఆత్మ సంభవైః క్లిశ్యమానః శతం వర్షం దేహే దేహి తమోవృతః. ఏవం ఈ విధంగా బహువిధాలుగా ఉన్న దుఃఖాలతో. ఎన్ని రకాలుగా ఉంటాయి దుఃఖాలంటే ఈ త్రివిధ జ్వరాలనుకున్నాం గదా! ప్రజ్వారుడు అని. అవి మళ్ళీ 3 రకాలేవి అంటే దైవ జ్వరము, తాపము, భూత జ్వరము, తాపము, ఆత్మ జ్వరం, తాపం. తాపత్రయాలు ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని మళ్ళీ 3 ఉంటాయి. ఆధ్యాత్మికమైన తాపాలేమి అంటే మనసుకొచ్చే ఏవో శోకాలు, మోహాలు అట్లాంటివి. సుఖాలు, దుఃఖాలు. ఆది భౌతికము అంటే ఏదో దేహానికొచ్చే ప్రాబ్లమ్స్. ఆది దైవికం అంటే ప్రారబ్ధం సరిగ్గా లేకుండా ఉండే ప్రాబ్లమ్స్. ఇట్లాంటివన్నీ రకరకాలుగా వాడిని బ్రతకనివ్వవు. వాడి ఆయుష్ లోపల నుంచి పిండేస్తూనే ఉంటాయి. అయినా గూడా వాడింత క్లిశ్యమానః బాధపడుతూ కూడా ఆ దేహి, ఆ దేహంలో అజ్ఞానం ఆవరించి 100 ఏళ్ళు అదే ప్రాబ్లమ్, అదే బాడీలో, అదే ప్రాబ్లమాటిక్ బాడీలో ఆ బాడీని, ఆ దేహాన్ని దోషమని పిలుస్తారు. ఉంటుంది అది ఎంత కాలం ఉంటుంది? ఎంత కాలం ఉన్నా 100 ఏళ్ళే. ఆ ఉండేది గూడా గట్టిగా ఉంటుందా అంటే, ఒకవైపు జర, వార్ధక్యం, ముసలితనము, కళ్ళు పనిచేయవు, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, చూపు మందగిస్తుంటుంది. ఇంక అన్ని రకాలు, అన్ని రకాలు. వాడికి తిన్నది అరగదు, ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంటుంది. అన్ని రకాలుగా ముందు జర ఒకవైపు నుంచి, మళ్ళీ జబ్బులొక వైపు నుంచి, మానసికమైన ఆధులొక వైపు నుంచి, తాపత్రయాలు అన్ని వైపుల నుంచి వాణ్ణి రకరకాలుగా హింసిస్తూ ఉంటే, ఆ దుఃఖాలతోటి క్లిశ్యం బాగా కష్టపడుతూ కూడా అందులోనే ఉండాలి. 100 ఏళ్ళు ఉండాలి అని వాడు అట్లనే కోరుకుంటాడు. వాడి అజ్ఞానానికి అంతులేదు. ప్రాణేంద్రియ మనోధర్మాన్ ఆత్మని అధ్యస్య నిర్గుణః సేతే కామలవాన్ ధ్యాయన్ మమ అహం ఇతి కర్మకృత్. వాడసలు నిర్గుణము. వాడికి గుణాలున్నాయా? అయినా గూడా వాడి అన్యాయం ఎంతుంటుంది? ఎంత అజ్ఞానంలో ఉంటాడంటే, ప్రాణ ధర్మాలుంటాయి. ఆకలి, దప్పిక. ఇంద్రియ ధర్మాలుంటాయి. ఏవో చూడ్డము, తినడము అట్లాంటివి. మనస్సు ధర్మాలుంటాయి. ఏవో సుఖము, దుఃఖము అట్లాంటివి. ఇటువంటివన్నీ వాడివి కాని ధర్మాలన్నీ గూడా వాడి పైన వాడే అధ్యాస జేసుకుని, ఆరోపించుకుని అవన్నీ నావే అనుకుంటాడు.
నాకు ఆకలేసింది, నాకు దాహం వేస్తున్నది, నాకు కళ్ళు సరిగా పనిచేయట్లేదు, నా మనస్సు బాలేదు అని ఈ రకంగా అన్ని వాడికే ఉన్నాయనుకుంటాడు. వాడసలు నిర్గుణము, నిరాకారము, నిరవయవము. వాడు నిరుపాధికము. వాడికి ఉపాధి లేదు, అవయవాలు లేవు. వాడికి ఆకారము లేదు, గుణాలు లేవు, కర్మలు లేవు. కానీ దేహేంద్రియ ప్రాణాలకున్నవన్నీ నాకే ఉన్నాయనుకొని వాడే అధ్యాస చేసుకుని, వాడి పిచ్చితో వాడు కర్మలు చేస్తూ మమ నాది, అహం నేను అని కామలవాన్. ఎందుకిదంతా చేస్తాడు? ఈ కర్మలెందుకు చేస్తాడంటే కామలము. కానివన్నీ కావాలి అన్న కోరికలతో ఉంటాడు వాడు. కోరికలన్న మలినంతో ఉంటాడు వాడు. ఇట్లానే ఇది నాది, ఇది నేను అనుకుంటూ వాటినే ధ్యానిస్తూ, పరధ్యానమంతా చేస్తూ, ఆత్మ ధ్యాస పోగొట్టుకుని వాడు అక్కర్లేని వాటిని తన పైన అధ్యాస చేసుకుని, అదే దేహంలో అట్లనే పడుండాలని కోరుకుంటాడు. అట్లానే పురిసేతే ఇతి అని పురుషః అవుతాడు వాడు. మూర్ఖుడు. యదా ఆత్మానం అవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషః తో విసజ్జేత గుణేషు ప్రకృతేః స్వదృక్. అసల గురువు వాడే, పరుడు వాడే, భగవంతుడు వాడే. వాడు కాకుండా పోలేదు. వాడు కాక ఏది గాదు. అంతా వాడే. ఉన్నది ఒక్కటే ఏకం ఏవ. కానీ ఆత్మానం తనను తాను భగవంతుడు నేనే, పరుడు నేనే, గురుడు నేనే అని అవిజ్ఞాయ తెలుసుకోక, ఇంకా ఎవడో ఉన్నాడు అని వాడే కల్పనలన్నీ చేసుకుని, మన పురుషః ఈ పురుషైతే ఉన్నాడు గదా! కామలవాన్. వాడు ప్రకృతేః గుణేషు, ప్రకృతి యొక్క గుణాల్లో వాడు టెక్నికల్లీ నిర్గుణుడు. కానీ ప్రకృతి గుణాలన్నింటినీ వాడు అధ్యాస చేసుకుని తన పైన ఆరోపించుకుని, వాటిలో విసజ్జేత గట్టిగా బిగుసుకుంటాడు, తగులుకుంటాడు వాడు. టెక్నికల్లీ వాడెవరు? స్వదృక్. ఆత్మ ద్రష్ట వాడు. ఓన్లీ ద్రష్ట. స్వదృక్ లేదా ఆత్మజ్ఞానం లేదా ఆత్మజ్యోతి వాడు. వాడు దృక్ అయిన వాడు కాస్త దృశ్యం చూసి ఆ దృశ్యాన్ని నేననుకుంటాడు. గుణాభిమానీ సహ తదా కర్మాణి కురుతే అవశః శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మ అభిజాయతే. తదా ఎప్పుడైతే వాడిట్లా వాడెవడో మర్చిపోయి భగవంతుడు వాడే అన్న విషయం చూసుకోక ప్రకృతి గుణాలను తన పైన ఆరోపించుకుని ఉంటే జరిగే అనర్థము, వాడికి వాడు చేసుకునే అపకారం ఏమి అంటే ఆ గుణాలతో తగులుకుని వాడు గుణాభిమాని అవుతాడు. ఆ ప్రకృతి గుణాలు నావే అనుకుని ఆ గుణాల పైన అభిమానం పెంచుకుంటాడు వాడు తదా ఇంకా. అందుకని అవశుడై, వివశుడై కర్మలను కుర్తే చేస్తూ కూర్చుంటాడు. అకర్మ అయినవాడు కర్మకృత్ అవుతాడు అందుకని. ఇంకా గుణాలు శుక్లం, కృష్ణం, లోహితం అని 3 రకాలుంటాయి. శుక్లం సత్వం, కృష్ణం తమస్, లోహితం రజోగుణము. ఈ 3 గుణాలతో అవి ఎప్పుడెప్పుడు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటే ఆ విధంగా వీడు వాటిని నేనే అనుకుంటాడు కాబట్టి, అవి నావే అనుకుంటాడు గాబట్టి, ఆ కర్మలను బట్టి యథా కర్మ, వాడి కర్మలెట్లా ఉన్నాయో వాడి కర్మ అనుభవించవలసి ఉంటే, ఆ కర్మను బట్టి వాడి కర్మలెట్లా ఉన్నాయో, వాడి కర్మను బట్టి వాడు అభిజాయతే జన్మిస్తూ ఉంటాడు. వాడి కర్మను బట్టి వాడి జన్మలుంటాయి. యథా కర్మ వాడు అభిజాయతే. ఆ గుణాలని వాడు ఆరోపించుకున్నాడు గదా! ఏ గుణాల వల్ల ఎటువంటి జన్మలొస్తాయి అని చెప్తాను విను. శుక్లాత్ ప్రకాశభూయిష్టాన్ లోకాన్ ఆప్నోతి కర్హిచిత్. దుఃఖోదర్కాన్ క్రియా ఆయాసాన్. తమః శోకోత్కటాన్ క్వచిత్. క్వచిత్ పుమాన్ క్వచిత్ చ స్త్రీ క్వచిత్ న ఉభయం అందధీః. దేవః మనుష్యః తిర్యక్వా యథా కర్మ గుణం భవః. వాడు శుక్లంతో అంటే సత్వగుణంతో ఉన్నాడు అంటే
ప్రకాశంతో నిండిన లోకాలేవో పొందుతాడు. గర్హించి ఒకానొక సమయంలో అటువంటి జన్మల్లోకెళ్తాడు. ఒక్కొక్కసారి వాడు రజోగుణంతోటున్నాడంటే, దుఃఖాలు కలిగించే క్రియా బహుళ విశేషాలతో ఉన్న రజోగుణపూరితమైన కర్మలు బాగా ఎక్కువగా ఉన్న జన్మల్లోకి వెళ్తాడు. తమోగుణం ఎక్కువయింది అంటే శోకాలు, మోహాలు, నిద్ర, అలసత్వం మొదలైన వాటితో కూడుకున్న ఉత్కటంగా ఉన్న లోకాలంటే జన్మలను పొందుతాడు. ఏవైనా సరే గుణాలతో వాడు ఉన్నాడు అంటే, అటువంటి జన్మలనే పొందుతూ ఉంటాడు. వాడి కర్మను బట్టి, వాడి జన్మ. ఏ జన్మ అయినా సరే దుఃఖభూయిష్టమై ఉంటుంది. వాడెవరో వాడు మర్చిపోయి ఉంటాడు. ఒక్కొక్కసారి పురుషుడిగా జన్మిస్తాడు. ఒక్కొక్కసారి స్త్రీగా జన్మిస్తాడు. ఒక్కొక్కసారి పురుషుడు స్త్రీతో సంబంధం లేకుండా ఉన్న జన్మల్లోకి వెళ్తాడు. వాడు అందధీహి బుద్ధి. అందుకనే మన ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది? అంధతమ శ్లోకాలన్నీ వస్తాయి వాడికని చెప్పింది. ఏ లోకమైనా సరే. ఏదో సత్వగుణంతో ఉంటే ప్రకాశవంతమైన లోకాలు జన్మలుంటే బాగుంటుందనుకుంటే కాదు. జన్మలు ఏవైనా సరే అన్నీ గూడా చీకట్లతో, మామూలు చీకట్లు కాదు, గుడ్డి చీకట్లతో నిండిన లోకాలే అని చెప్పింది మనకు ఈశావాస్యం. అట్లానే ఉంటాడు వాడు. అంధధీహి. వాడి బుద్ధికి ఆత్మ కనిపించట్లేదు కాబట్టి అటువంటి అంధుడు వాడు. వాడి బుద్ధి అంధత్వంతో ఉంటుంది. చూడలేక ఆత్మను. ఒక్కోసారి ఆడవాళ్ళుగా, ఒక్కోసారి మగవాళ్ళుగా, ఒక్కోసారి ఏంటేంటోగా, ఒకసారి దేవుళ్ళుగా, ఒకసారి మనుష్యులుగా, ఒకసారి తిర్యక్కులుగా యథా కర్మ, యథా కర్మ. వాడి కర్మను బట్టి, వాడి గుణాన్ని బట్టి, వాడి భవము అంటే జన్మ ఉంటూ ఉంటుంది. క్షుత్పరీతః యథా దీనః సారమేయః గృహం గృహం చరన్ విందతి యత్ దిష్టం దండం ఓదనం ఏవ వా. ఎట్లా ఉంటుంది వీడి జన్మ అంటే నీ బతుకు ఎట్లా ఉంటుందో చెప్తాను విను. ఎట్లానైతే ఒక దీనమైన సారమేయం కుక్క ఉందనుకో, ఒక కుక్క కుక్క అదేం చేస్తుంది? దానికేదో దుఃఖం ఉంది, దానికి ఆకలేస్తున్నది. క్షుత్పరీతః బాగా ఆకలేస్తుంటే కుక్క ఏం చేస్తుంది? దీనంగా ఇంటింటికి తిరుగుతుంటుందది తోకాడించుకుంటూ. అట్లా చరిస్తుంటే ఏం జరుగుతుంది? దాని దిష్టం అంటే అదృష్టాన్ని బట్టి, తన అదృష్టం బాగుంటే ఎవరైనా ఇంత అన్నం బెడతారు. తన అదృష్టం అట్టా ఉంటే కర్ర బెట్టి కొట్టి తరిమేస్తారు. అయితే దానికి అన్నం బెడతారు, లేదా దాన్ని కొడతారు. దానికి అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంటికి అదెళ్ళినప్పుడల్లా ప్రతి ఇంట్లో దాన్ని ముద్దు చేసి దానికి అన్నం బెడతారు. దానికి గొప్పగా అనుభవం ఉంటుందని ఏం చెప్పడానికి ఉండదు. ఒక ఇంట్లో ఒక రకం అనుభవం, ఒక ఇంట్లో ఒక రకం అనుభవం ఉన్నట్టే, వీడు గూడా ఈ గృహం అంటే దేహం అని జెప్పుకున్నాం గదా! ఆ పురి. ఆ గృహంలోకి వెళ్తే ఏ రకం జన్మ వస్తుందో తెలీదు వాడికి. వాడు ఏ దేహంలోకి దూరుతారో తెలీడు. వాడి కర్మను బట్టి, వాడి గుణాన్ని బట్టి వాడికేదో జన్మ వస్తుంది. ఒక దేహం వస్తుంది. ఆ దేహంలో వాడి అదృష్టం. వాడి దిష్టం బట్టి, వాడి అదృష్టాన్ని, వాడి కర్మను, వాడి గుణాన్ని బట్టి అయితే దండము. బాగా దుఃఖాలతో ఉన్న జన్మైనా రావచ్చు. లేదా ఓదనము. బాగా అనుభవాలతో ఉన్న జన్మైనా రావచ్చు. కుక్క ఇంటింటికి తిరిగినట్టు వీడు ఒక దేహం నుంచి ఒక దేహానికి, ఒక జన్మ నుంచి ఒక జన్మకి తిరుగుతూ ఉంటాడు. ఏం వస్తుందో చెప్పడం కష్టం. ఒక జన్మలో వాడు చాలా సుఖాలు అనుభవించొచ్చు. ఒక జన్మలో చాలా దుఃఖాలు అనుభవించొచ్చు. ఒక జన్మలో చాలా అవమానాలు పొందొచ్చు. ఒక జన్మలో బాగా తన్నులు పొందొచ్చు. ఒక జన్మలో బాగా అందరి చేత సేవలు చేయించుకోవచ్చు. ఏమొస్తుందో చెప్పలేను గాని కుక్కలాగా తిరుగుతుంటాడు వీడు. తథా అట్లానే కామాశయః జీవః ఉచ్చావచ పథా భ్రమన్ ఉపరి అథవా మధ్యే వా యాతి దిష్టం ప్రియా అప్రియం. తథా అట్లానే కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు జీవుడు. కామాశయుడు. కోరికలతో ఉంటాడు. వాడి ఆశయం చిత్త మనసంతా కోరికలతో నిండి ఉచ్చావచ పథా భ్రమన్ పైకి కిందికి, పైకి కిందికి తిరుగుతూ భ్రమిస్తూ వాడు అదే పనిగా ఉపరి ఒకసారి
ఊర్ధ్వగతులు ఒకసారి, మధ్యం ఒకసారి, కింద, పైకో, కిందకో, మధ్యకో ఎక్కడికో దగ్గరికి ఏవో జన్మలకి యాతి వెళ్తూనే ఉంటాడు. వాడి దిష్టాన్ని బట్టి, వాడి అదృష్టాన్ని బట్టి ప్రియమో, అప్రియమో పొందుతూ ఉంటాడు. ఒక జన్మలో వాడికెందుకు అంతా మంచి జరుగుతుంది? ఒక జన్మలో ఎందుకు వాడికి సరిగ్గా ఉండదంటే, వాడి కర్మల్ని, వాడి గుణాన్ని బట్టి ఏంటో జరుగుతూ ఉంటాయి. కుక్కకెట్లా ఇదెందుకుంది? ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు అన్నం బెట్టారు? ఎందుకు కొట్టారంటే ఏం చెప్తుంది కుక్క మాత్రం? పోయిందది అడుక్కుంటూ. వీడు గూడా అంతే. కోరికల వెంటబడి, అనుభవాలు కావాలి అని కోరుకుంటూ, ఆ కొంపకి, ఆ కొంపకి తిరిగినట్టు, ఆ జన్మకి, ఆ జన్మకి, ఆ దేహం పట్టుకొని తిరుగుతుంటే, వస్తే ఏవొస్తే అవి వస్తూ ఉంటాయి. వీడు వివసుడై కర్మలు చేస్తూ తిరుగుతాడు కుక్కలాగా. దుఃఖేషు ఏకతరేణాపి దైవభూతాత్మహేతుషు జీవస్య న వ్యవచ్ఛేదః స్యాత్ చేత్ తత్ తత్ ప్రతిక్రియ. ఈ దైవము, భూతము, ఆత్మ కారణంగా ఏవో దుఃఖాలు కలుగుతాయని చెప్పా గదా! ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికమని తాపత్రయాలు, దుఃఖాలని జెప్పాను గదా! ప్రజ్వారమని. వాటిలో నుంచి ఒక్క దాంట్లో నుంచైనా బయటపడేందుకు అవకాశం ఉన్నదా అండి అంటే, ఆ జీవుడికి నా లేదు. వ్యవచ్ఛేదః అందులో నుంచి బయటపడ్డం అన్నది లేదు. ఒక్క దాంట్లో నుంచి కూడా వాడు బయటపడలేడు. ఆ ప్రజ్వారుడు త్రివిధాలుగా ఉన్న జ్వరాలు, తాపత్రయాల్లో నుంచి ఒక్క దాంట్లో నుంచి కూడా వాడు బయటపడలేడు. అనుమానమే లేదు. మరి ప్రతిక్రియ తప్పించుకునే మార్గం ఉన్నదా అండి? ఉంటే గూడా. స్యాచ్చేత్ ఉంటే గూడా పూర్తిగా కనీసం ఒక్క దాంట్లో నుంచైనా బయటపడతాడా అంటే కుదరదు. ప్రతిక్రియ ఉంటే గూడా అన్నావు గదండీ గురుగారు. ప్రతిక్రియ అంటే దాన్ని తప్పించుకునే మార్గం ఉన్నదా అంటే, ఉంటే గూడా అన్నాను చెప్తాను పటు. తప్పించుకునే మార్గమేంటో. యథా హి పురుషः భారం శిరసా గురుం ఉద్వహన్ తం స్కందేన సహ ఆధత్తే తథా సర్వాః ప్రతిక్రియాః. ఈ కష్టాల్లో నుంచి ఆది దైవికమైన, ఆది భౌతికమైన, ఆధ్యాత్మికమైన తాపత్రయాల్లో నుంచి నువ్వు బయటపడాలని ప్రయత్నం చేస్తే గూడా, నీకున్న ప్రతిక్రియ అంటే బయటపడే మార్గము, తరుణోపాయం ఏమి అంటే, మొత్తం ప్రతిక్రియలు, తప్పించుకునే మార్గాలు మొత్తం ఇంతే. ఎప్పుడైతే ఒక పురుషుడు, మనుషున్నాడనుకో, వాడు గురుంభారం ఒక పెద్ద భారాన్ని తల మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాడనుకోండి, తట్టుకోలేకుండా ఉన్నాడు. ఏదో ఒక పెద్ద భారాన్ని తల మీద పెట్టుకొని వాడు మోస్తూ నడుస్తున్నాడు. ఒకానొక సమయంలో ఇంక తట్టుకోలేకపోయాడంటే, వాడేం చేస్తాడు? ఆ తల మీద ఉన్న భారాన్ని తీసి స్కందేన భుజం మీద ఆదత్తే ఎత్తుకుంటాడు గదా! తలపై నుంచి తీసి భుజం మీద పెట్టుకుంటాడు. అప్పటికప్పుడు తాత్కాలికంగా తలపైన భారం తగ్గుతుంది. కానీ భుజం మీద భారం పెరుగుతుంది. మళ్ళీ కొంతసేపయితే ఇది కూడా తట్టుకోలేడు వాడు. అప్పుడేం చేస్తాడు? ఈ భుజం దగ్గర నుంచి తీసి ఇవతల భుజం మీద పెట్టుకుంటాడు. ఇంకా అప్పటికి కూడా కుదరకపోతే ఏం చేస్తాడు? ఇంక కొంచెం దూరం ఎక్కువై ఇంక తట్టుకోలేకపోతే కింద పెడతాడు కొంసేపు. ఏ చెట్టుకో, గోడకో అనుకోని కూర్చుంటాడు. మళ్ళీ లేస్తాడు. మళ్ళీ ఈ భారాన్ని తీసుకొని నెత్తి మీద పెట్టుకొని బయలుదేరుతాడు. అంతేగాని పూర్తిగా కంప్లీట్‌గా తొలగిందా వాడికి? లేదు గదా! అట్లానే నీకొకవేళ ఉపశమనం కావాలి అంటే, తాపత్రయాల్లో నుంచి నీకు ఉపశమనం కావాలి అంటే గూడా అది తాత్కాలికమే. అది గూడా పైగా ఒక చోటు నుంచి ఒక చోటికి నువ్వు ఏదో నీకు ఉద్యోగం పోయింది అని ఒక తాపత్రయం ఉన్నదనుకో. ఉద్యోగం పోవడము అన్నది ఏ రకం తాపత్రయము? ఏదో ఆది దైవికమైన తాపత్రయము. ఎందుకు అంటే నీ అదృష్టం అట్లుంది. ప్రారబ్ధం బాలేదు. విధి రాత అట్లుంది గాబట్టి ఉద్యోగం ఊడిందనుకో. చాలా బాధపడుతున్నావు. చాలా బాధపడుతున్నావు. అప్పుడు ఈ బాధలో నుంచి నువ్వు బయటబడాలి అంటే ఏమి చేద్దాము అని నువ్వు ఆలోచిస్తూ ఉండగానే, ఈలోగా నీకు ఆరోగ్యం చెడిపోయిందనుకో. అప్పుడేమనిపిస్తుంది? పోతే పోయిందిలే. ఉద్యోగం ఊడితే ఊడింది. ఆరోగ్యాన్ని చూసుకుంటాను నేను. ఇది బాగుంటే తర్వాత ఉద్యోగం జేయొచ్చు అనుకుంటావు. ఆరోగ్యం చెడిపోవడం ఆది భౌతికం. కాబట్టి అక్కడి నుంచి ప్రాబ్లమ్ ఇటు షిఫ్ట్ అయిందంతే. తాత్కాలికమైన ఉపశమనమే. లేదా పోనీ
ఆది దైవికమైన ప్రాబ్లమ్ నీకు ఉద్యోగం ఊడింది అన్న ప్రాబ్లమ్‌లో నుంచి బయటపడడానికి ఆది భౌతికమైన ప్రాబ్లము ఆరోగ్యం చెడిపోవడం అన్నదోటి రావడం అవసరం లేదు. ఇదొక్కటే చూద్దాం. ఆది దైవికమైన ప్రాబ్లమ్ ఉద్యోగం ఊడింది. చాలా కష్టంగుంది. ఇల్లు గడవట్లేదు. ఏమి చెయ్యాలి అంటే ఏదో అర్జెంట్‌గా ఇంకొక ఉద్యోగాన్ని వెతుక్కుంటావు నువ్వు. అయితే ఆ ఉద్యోగం వస్తే మళ్ళీ అదైనా సరే చెయ్యడము అన్న ప్రాబ్లమ్ స్టార్ట్ అయితుంది. తాత్కాలికమైన షిఫ్టే తప్ప, పూర్తిగా సొల్యూషన్ అయితే లేదు. పూర్తిగా అసలు ప్రాబ్లమ్ లేకుండా పోవడం అయితే లేదు. ఈ తిండి కోసము, ఇల్లు గడవడం కోసము జీతం గావాలి కాబట్టి ఉద్యోగం ఉండాలి అన్న ఒరిజినల్ ప్రాబ్లమ్ అయితే పోదు. కానీ ఆ భారం ఏదైనా ఉంటే మాత్రము ఒక స్కందం నుంచి ఒక స్కందానికి, ఒక భుజం నుంచి ఒక భుజానికి, భుజం నుంచి తలకి, తల నుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి పక్కకి ఒక ఉద్యోగంలో నుంచి ఒక ఉద్యోగానికి, ఈ ఉద్యోగం ఊడితే ఇంకొక ఉద్యోగము, ఇందులో తక్కువ జీతం ఉంటే ఇంకొక ఉద్యోగము. ఇట్లా నువ్వు షిఫ్టింగ్ చేయవలసిందే తప్ప, పూర్తిగా ప్రతిక్రియ ఏదైనా సరే నీకు ఏ ప్రాబ్లమ్‌కైనా సరే కంప్లీట్‌గా ప్రతిక్రియ ఉన్నదన్నది నువ్వు చూసావా ఇంతవరకు? నా లేదు. వాడికి జీవుడికి కూడా బతికున్నంత వరకు ఈ తాపత్రయాల్లో నుంచి వ్యవచ్ఛేదం అన్నది లేనే లేదు. స్యాత్ చేత్ ఉన్నది అంటే గూడా అది ప్రతిక్రియ ఓన్లీ టెంపరరీ. న ఏకాంతతః ప్రతీకారः కర్మణాం కర్మ కేవలం ద్వయం హి అవిద్య ఉపసృతం స్వప్నే స్వప్నః ఇవ అనగా చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఓ అనగా కర్మలకు కేవలము కర్మలతోటే ప్రతీకారం అన్నది ఏకాంతతః అంత మాత్రంతోటే కంప్లీట్‌గా లేదు. ఒక కర్మలో నుంచి నువ్వు బయటపడడానికి ఇంకొక కర్మను చేస్తే, ఈ కర్మలో నుంచి బయటపడడం అన్నది లేదు. ఎందుకు? ఏదో ఒక స్వప్నంలో నుంచి నువ్వు బయటపడితే ఇంకో స్వప్నంలోకి వెళ్తావు అంతే గదా! ఈ స్వప్నాలు ఎంత అవిద్యతో కూడి ఉన్నాయో, నిండి ఉన్నాయో, నీ కర్మలు గూడా అంతే అవిద్యతో నిండి ఉన్నాయి. ద్వయం రెండు రెండే. దొందు దొందే. ఒక కలలో నుంచి ఒక కలలోకి వెళ్ళినట్టే తప్ప, నీకు మెలకువ రావడం అన్నది లేనట్టే, ఒక కర్మలో నుంచి ఒక కర్మలోకి వెళ్తావు. నీకు మెలకువ రావాలంటే కర్మలో నుంచి కర్మకు గాదు. స్వప్నంలో నుంచి స్వప్నంలోకి గాదు. స్వప్నంలో నుంచి మెలకువలోకి రావాలి. అట్లానే కర్మలో నుంచి కర్మలోకి గాదు. కర్మలో నుంచి జ్ఞానంలోకి రావాలి. ఒక స్వప్నంలో నుంచి ఒక స్వప్నంలోకి వెళ్తే, స్వప్నం ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ అవుతుంది? ఒక కర్మలో నుంచి ఇంకొక కర్మలోకి వెళ్తే, కర్మ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ అవుతుంది? కర్మలున్నంత వరకు జన్మలుంటాయని చూసుకున్నాం మనము. జన్మలుంటే దుఃఖాలు గ్యారంటీ అని చూసుకున్నాము. దుఃఖాలకేమైనా ఉపశమనం ఉందా అంటే లేదు. ఉన్నా గూడా ఎక్స్‌ట్రీమ్‌లీ టెంపరరీ అని చూసుకున్నాము. అట్లాంటప్పుడు జన్మలొద్దు అంటే కర్మలు కూడా వదిలిపెట్టాలి. ఈ కర్మల్ని ఆ కర్మలతోటి తీర్చుకుంటాను అంటే అదట్లా పని చెయ్యదు. నువ్వు తాపత్రయాలన్న కర్మల్లో నుంచి బయటపడాలి. ఇహపర సుఖాలు పొందాలి అంటే ఇంకా ఏవో కర్మలు చేస్తాను, యజ్ఞ కర్మలు చేస్తాను, పూజలు చేస్తానంటే పని చేయదు. 2 అవిద్యతో కూడి ఉన్నవే. స్వప్నాలెంత అవిద్యతో, అజ్ఞానంతో నిండి ఉంటాయో జ్ఞానం లేకుండా, కర్మలు గూడా అంతే అజ్ఞానంతో నిండి ఉంటాయి జ్ఞానం లేకుండా. అర్ధే హి అవిద్యమానే అపి సంసృతిః న నివర్తతే. మనసా లింగరూపేణ స్వప్నే విచరతః యథా. స్వప్నంలో నువ్వు ఏదో మనస్సుతో లింగ రూపంగా, సూక్ష్మ రూపంగా చరిస్తూ ఉన్నట్టుగానే, ఈ సంసారంలో అసలు పరమార్థమేంటో అవిద్యమానేపి నీకు తెలియకుండా ఉన్నంత వరకు ఆ సంసారము నివర్తతే తొలగనే తొలగదు. నువ్వు పైగా ఇంకొక రకంగా చూద్దాము. స్వప్నంలో ఏవో పదార్థాలన్నీ చూసావనుకో, మనసులో నీ సూక్ష్మదేహంతో స్వప్నలోకాల్లో ఏవేవో పదార్థాలన్నింటిని సంపాదించుకుంటూ, అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నావనుకో. అవన్నీ నిజంగా ఉన్నాయా? లేవు గదా! అవిద్యమానే. నిజంగా ఉన్నాయా? స్వప్నంలోని వస్తువులు, ప్రదేశాలు, విషయాలు, అనుభవాలు లేవు గదా! అట్లానే ఎప్పుడైతే నువ్వు స్వప్నంలో చూసిన పదార్థాల్లాగా
ఈ ఎండమావుల వెంటబడి, కోరికల వెంటబడి ఏవో సాధించాలని కర్మలతో ప్రయత్నం చేసినంత వరకు, లేని పదార్థాల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు కాబట్టి, సంసారం కూడా, జన్మలు కూడా నివర్తతే. ఆ సంసారము నివర్తతే, అది తొలగనే తొలగదు. అథా ఆత్మనః అర్థభూతస్య యతః అనర్థ పరంపరా సంసృతిః తద్వ్యవచ్ఛేదః భక్త్యా పరమయా గురౌ. అందుకని చేయవలసిందేమి అంటే చెప్తాను విను. ఒక కలలో నుంచి ఒక కలలోకి వెళ్ళడం గాదు. కలలో నుంచి మెలకువలోకి రా. ఒక కర్మ నుంచి ఒక కర్మ వెంట పరిగెడుతూ పోకు. కర్మల్లో నుంచి జ్ఞానం వైపుకు తిరుగు. ఆత్మ ఉన్నది. అది అర్ధభూతము, అర్ధస్వరూపం, పరమార్థ స్వరూపము ఆత్మ. దాని వల్ల మాత్రమే అనర్థ పరంపర లేని పదార్థాలన్నీ, జాగ్రత్త అవస్థలో జగత్తులో చూస్తున్న పదార్థాలు కూడా అనర్థాలే. అంటే నిజంగా అర్థాలు గావు. నిజంగా అవి పదార్థాలు గావు. నిజంగా అది పరమార్థము గాదు. అవన్నీ అనర్థ పరంపర లేని అర్థాలవి, లేనిపోని విషయాలు. ఆ పరస్పరతో కూడి ఉన్న సంస్కృతి సంసారము ఆత్మ జ్ఞానం కలిగితే, పరమార్థం తెలిస్తే వ్యవచ్ఛేద్, అది అప్పుడు మాత్రమే తొలగిపోతుంది. విచ్ఛేదం అవుతుంది. అందుకని భక్తితో, పరమ భక్తితో గురువుని ఆశ్రయించు. పరమ భక్తితో గురువుని ఆశ్రయించు. యథార్థ జ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యి. జ్ఞానం కలిగితేనే, నీకు పరమార్థం తెలిస్తేనే ఈ అనర్థాలన్నీ, జాగృత అవస్థలో ఏవేవో సంపాదిస్తున్నాను అనుకుంటూ ఉన్న ఈ ఇహాలన్నీ, ఈ జాగృత అవస్థలో నేను చేస్తున్న కర్మలు, యజ్ఞాలు, వీటి వల్ల పూజలు, వాటి వల్ల కలిగిన పుణ్యాల వల్ల నేను పోయిన తర్వాత ఏవో లోకాలు కలుగుతాయి అనుకుంటున్నవన్నీ కూడా మళ్ళీ జన్మలు, లోకాలంటే మళ్ళీ జన్మలు కలుగుతాయి. అనర్థ పరంపర అది. గురువునాశ్రయించు పరమ భక్తితో, అత్యంత ఆసక్తితో ఈ విషయం తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో గురువు దగ్గరికి వెళ్ళు. వాసుదేవే భగవతి భక్తియోగః సమాహితః సద్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి. సమాహితమైన మనసు కావాలి నీకు. సమస్థితితో, భక్తి యోగంతో, భగవతి వాసుదేవే సద్రీచీనేనా, భగవంతుడున్నాడు, వాసుదేవుడున్నాడు, పరమాత్మ ఉన్నాడు, నాకు వేరుగా ఉన్నాడు అని కాదు. వాసుదేవుడు భగవంతుడు సద్రీచీనేనా, నా స్నేహితుడు, నాకు సఖ్యుడు, నాకు సఖుడు, నావాడు. ఎంతవరకు? ఆత్మజ్ఞానం కలక్క ముందు వరకు నువ్వు ఆ వాసుదేవుడు, ఆ భగవంతుడు నాకు అత్యంత సన్నిహితుడు, నా సుహృత్, నా హృదయంలోనే ఉన్నాడు, నా సఖుడు అని చూసుకో నువ్వు. అదే ఉద్దేశంతో, సద్రీచి అంటే స్నేహితుడు అని అర్థం. నీ స్నేహితుడున్నాడు, నీకు సఖుడున్నాడు, నీ వాడున్నాడు, నీలోనే ఉన్నాడు. వాణ్ణి అక్కడే పట్టుకో. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగిందో, వాడు నువ్వు ఒకటే అని తెలుస్తుంది. కన్నా ముందు వాణ్ణి నీకు వేరుగా చూస్తే చూసావు. కానీ వాణ్ణి పైన పెడస్టల్ పైన పెట్టి, నువ్వెక్కడో కింద అట్టడుగున ఉన్నాను పాతాళంలో అల్పుణ్ణి అనుకోకు. అట్లా అనుకున్నంత వరకు నువ్వు జ్ఞానం సాధించలేవు. నువ్వు ఆ వాసుదేవుణ్ణి, భగవంతుణ్ణి, నీకు అత్యంత సన్నిహితుడైన, నీకు సఖుడు అని ఆ ఉద్దేశంతో చేరు. అత్యంత భక్తితో, ఆసక్తితో చేరు. దాంతో నీకు వైరాగ్యము, జ్ఞానము కలుగుతుంది. సహా ఈ భక్తి యోగం ఏదున్నదో, భక్తి ఏదున్నదో అది అచిరాత్యేవ రాజర్షే స్యాత్ అచ్యుత కదాశ్రయః శృణ్వతః శ్రద్ధదానస్య నిత్యదా స్యాత్ అధీయతః. ఈ భక్తి ఎట్లా కలుగుతుంది అంటే ఓ రాజర్షి, సహా అది అచిరాత్యేవ తొందరలోనే కలుగుతుంది. భక్తి కలగాలి అంటే అత్యంత ఆసక్తి. వాసుదేవుడు, భగవంతుడు, గురువు ఎక్కడున్నాడంటే నా గుండెలోనే ఉన్నాడు. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు, నావాడు.
అన్న ఉద్దేశంతోటే నువ్వు బయలుదేరావంటే, అంత ఆసక్తితో బయలుదేరావంటే, అదే పనిగా అచ్యుత కథాశ్రయః అదిచ్యుతం కాదు. వాసుదేవము చిత్తము జారదు. అహంకారము జారిపోతూ ఉంది. అందుకనే మనం ఇక్కడ ఇంత దూరం చూసుకుంటూ వచ్చాం ఈ చార్ట్‌లో. అహంకారంగా పరిణామం చెందింది అంటే, ఆ అహంకారం మళ్ళీ సాత్వికాహంకారము, రాజసికాహంకారము, తామసికాహంకారంగా రకరకాలుగా మనసుగా, బుద్ధిగా, ఇంద్రియాలుగా, క్రియారూపంగా, జ్ఞానరూపంగా, ప్రాణాలుగా, వాటిగా, వీటిగా పగిలి ముక్కలు చెక్కలై రకరకాలుగా వ్యాపిస్తుంది. అహంకారంగా నువ్వున్నావు గాబట్టే ఇంత అనర్థం కలుగుతూ ఉన్నది నీకు. కానీ ఎప్పుడైతే ఆ అంతఃకరణము చిత్తంగా ఉన్నదో, అది ఎప్పుడైనా సరే అచ్యుతమే అయి ఉంటుంది. ఎందుకంటే జారదింక ప్రపంచంలోకి. దాని కథలు విను. దాని కథలు విను. అది ఫస్ట్ స్టెప్. వింటూ వింటూ శృణ్వతః ఆ కథలు శ్రవణం చేస్తూ చేస్తూ శ్రద్ధగా నిత్యము శ్రవణం చేస్తూ అధ్యయనం చెయ్యి. డీప్‌గా, క్రిటికల్‌గా థింకింగ్ చెయ్యి. అనలిటికల్‌గా థింకింగ్ చెయ్యి. డీప్‌గా, క్రిటికల్‌గా, అనలిటికల్‌గా ఆలోచన, విచారణ చెయ్యి. ఈ కథలు విను. ఈ కథల్లో నేను ఏదో ఒక సామాను చెప్పలేదు. ఈ కథల నిండా నీ గురించే నేను ఆధ్యాత్మికమైన విషయాలనే నీకర్థమయ్యే విధంగా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాను. ఎన్నో స్టేజెస్‌లో ఎక్కడెక్కడ ఉన్నది నీ మనసని చూపిస్తూ, అక్కడక్కడి నుంచి దాన్ని పైకి తీసుకొని వెళ్ళడానికి ఏ విధంగా దానికి ఏమి చెప్పాలి? ఏ విధంగా దానికి నచ్చజెప్పాలి? సమాహితం ఎట్లా చెయ్యాలి దాన్ని అని చూపిస్తూ, రకరకాలుగా ధ్యాన వస్తువులిస్తూ, తత్వాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, రకరకాలుగా హెల్ప్ చేస్తూ వచ్చాను. నేను చెప్తున్న కథలన్నీ విను. అయితే ఈ కథలు కథల్లాగా మాత్రం వినకు. అంత మాత్రమే చెప్పట్లేదు నేను. చెప్తున్న కథలన్నీ వింటూ వింటూనే నువ్వు శ్రద్ధ ఉండాలి పైగా. శ్రద్ధ లేకుండా వినడం కాదు. ఫోకస్ చెయ్యి. నేను చెప్తున్న కథల్ని కథల్లాగా వినడం గాదు. పనులు చేసుకుంటూ వినడము, అప్పుడు కొంచెం వినడము ఇవన్నీ గాదు. శ్రద్ధతో విను నేను చెప్తున్నది. ఒక పద్ధతి ప్రకారం చెప్తూ వచ్చాను నేను. చాలా ప్రణాళికతో నీ కోసం చెప్పాను. నిత్యము విను. అప్పుడప్పుడు గాదు. అధ్యయనం చెయ్యి. అధ్యయనం చెయ్యి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి అనలిటికల్‌గా, క్రిటికల్‌గా అసెస్ చెయ్యి. అధ్యయనం చెయ్యి. అర్థం చేసుకో నేనేం చెప్తున్నానో. అట్లా చేస్తే ఆ భక్తి ఆసక్తి, ఆత్మ గురించిన శక్తి, భక్తి, రక్తి పెరుగుతుంది. యత్ర భగవతా రాజన్ సాధవః విశదాశయాః భగవద్గుణ అనుకథన శ్రవణ వ్యగ్రచేతసః తస్మిన్ మహత్ ముఖ ఇరితాః మధుభిత్ చరిత్ర పీయూష శేష సరితః పరితః స్రవంతి తాః ఏ పిబంతి అవితృషః నృప గాఢ కర్ణైః తాన్ న స్పృశ్యంతి అస్సెన త్రుట్ భయ శోక మోహాః. ఓ రాజన్ రాజా, రజోగుణంతో ఉండి కర్మలు చేసుకుంటున్న కర్మిష్ఠుడా చెప్తున్నాను విను. ఎక్కడైతే భాగవతులున్నారో, అది ఫస్ట్ రిక్వైర్మెంట్. భాగవతులై ఉండాలి. ప్రతి వాళ్ళు నేను భాగవతుణ్ణి, భగవంతుడికి నాకు సంబంధమున్నది అన్న ఆలోచన ఉండాలి. అది లేని వాళ్ళు ఇది వినడం కష్టము. సద్రీచినేనా? సద్రీచిని అనుకోవాలి. వాసుదేవుడు నాకు సద్రీచి, నాకు ప్రాణ సఖుడు, నాకు అత్యంత సన్నిహితుడైన నా సఖుడు అనుకోవాలి. ఆ రకంగా అనుకున్నవాడు భగవంతుడికి నాకు అంత అన్యోన్య సంబంధం ఉన్నది అని అనుకున్న వాళ్ళు భాగవతులు. దాని పేరు భాగవతము. ఆ రకంగా ఉన్నవాళ్ళు, సాధువులు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు. విశద ఆశయాహ, వాళ్ళ ఆశయం చిత్తాన్ని మొత్తం శోధించి శుద్ధి చేసుకున్న వాళ్ళు, చిత్తశుద్ధితో ఉన్నవాళ్ళు. భగవంతుడి యొక్క గుణాలను, వాటిని అనుసరించి చెప్పే ఈ కథలను అదే పనిగా శ్రవణం చేస్తూ ఉండాలి. ఇంకా వ్యగ్రత, అది వినాలి, 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 వినాలి అన్న ఆ అత్యుత్సాహం ఉండాలి. ఆ రకంగా ఉన్న చేతస్తో ఉన్నవాళ్ళెవరున్నారో, తస్మిన్ ఇంకా అటువంటప్పుడు ఎక్కడైతే ఇటువంటి వాళ్ళు కూర్చొని ఇవే వింటూ, మాట్లాడుకుంటూ, డిస్కస్ చేస్తూ, అనలైజ్ చేస్తూ ఉన్నారో, అక్కడ మహత్
ముఖ ఈరితాః మహాత్ముల నోటి వెంట జాలువారుతూ ఉన్న చెప్పబడుతూ ఉన్న మధుభిత్ మధువులను భేదించే మధుసూదనుడైన, అందుకనే ఆయన మధుర దగ్గర నుంచి అందరిని తీసుకుని ద్వారక దాకా వెళ్ళిపోయాడు. మధురలో ఉన్నంత వరకు మధువులతోటే ఉంటారు. ఎవరైనా సరే మమత్వంతో, మమకారాలతో, మోహాలతో ఉంటారు. మధువులను రాతి దదాతి ఇతి అని కోరికలను కలిగించేది అని అర్థము. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయనే ప్రవచనాలతో, ఉపదేశాలతో మార్గం చూపిస్తూ, చెప్తూ, నడిపిస్తూ ద్వారక దాకా, ఆత్మ ద్వారం దాకా తీసుకుని వెళ్ళారు వాళ్ళను. అక్కడి నుంచి వాళ్ళు ఆ ద్వారంలో నుంచి బయటపడిపోతే మంచిది. లేకపోతే ద్వారం ముంచేసి, పోర్టల్ మూసేసి ఎళ్ళిపోయారు. అది వేరే విషయం. కానీ ఆ మధుభిత్, ఆ మధువులను భేదించేవాడు, మమత్వాన్ని పోగొట్టేవాడెవడున్నాడో, వాడి యొక్క చరిత్రలను పీయూషపానంలాగా అమృతము ఏర్లై పారుతున్నట్టు ఉండాలి. ఎక్కడైతే వీళ్ళు భాగవతులందరూ కూర్చొని, భగవంతుడికి నాకు సంబంధం ఉన్నది. ఆ సంబంధాన్ని, ఆ కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను అని ఆత్మతో సంబంధాన్ని పెట్టుకోవడం కోసం కూర్చొని, అదే పనిగా అదే విషయాన్ని వింటూ, మాట్లాడుకుంటూ, డిస్కస్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో, అక్కడ మధుభితి యొక్క మమకారాలను భేదించేవాడి యొక్క చరిత్రలు ఎట్లా ఆచరించాడు, ఏమి నడిచి చూపించాడు అన్నవి అమృతంలాగా ఏర్లై పారాలి. వాళ్ళు ఒక గంట సేపు కలిసి కూర్చున్నా సరే, 2 గంటలైనా సరే, 3 గంటలైనా సరే, 30 నిమిషాలైనా సరే, వాళ్ళు కూర్చున్నంత సేపు అక్కడ ఇవే విషయాలు అమృతంలాగా పారుతూ ఉండాలి అన్ని వైపుల నుంచి. ఇంక వాళ్ళు కూర్చొని ఆ అమృత రసాలను పిబంతి తాగుతూ ఉండాలి. అవితృషః అసలు తృప్తి లేకుండా అదే పనిగా ఇంకా మాట్లాడుతూ, వింటూ, డిస్కస్ చేస్తూ, ఆలోచిస్తూ, విచారిస్తూ ఉంటే ఓ నృపా ఓ రాజా, గాఢ కర్ణైః ఇంకా చెవులు ఇట్లా రిక్కించి వింటూ ఉండాలి ఇవే విషయాలు. వాటిని ఆ విషయాల్ని వింటూ ఉంటే అటువంటి వాళ్ళను ఆకలి గాని, భయం గాని, అసనం ఆకలి గాని, గాని, భయం గాని, శోకం గాని, మోహం గాని ఏదైనా సరే నా స్పృశంతి ఇంక తాగనే తాగదు. ఆకలైనా సరే, దాహమైనా సరే, భయమైనా సరే, శోకమైనా సరే, మోహమైన ఏది వాళ్ళని ఇంకా స్పృశించదు. వాళ్ళు ఆ అమృతపానం చేస్తూ ఉన్నంత సేపు ఇంకేది జ్ఞాపకం కూడా రాదు. అట్లా ఉండాలి. భాగవతులు కూర్చొని భాగవతాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే, భగవత్ తత్వమన్న అమృతపానం చేస్తూ ఉంటే, బాహ్యమైన విషయాలు గుర్తుకు గూడా రారాదు. ఆకలి, దప్పిక, శోకం, మోహం, బాత్రూము, నిద్ర గూడా గుర్తుకు రాకూడదు. రావు కూడా. ఏతైః ఉపద్రుతః నిత్యం జీవలోకః స్వభావజైః న కరోతి హరేః నూనం కథామృత నిధౌ రతిం. కానీ కొంతమందుంటారు. ఇంత చెప్తే గూడా ఆ కథ అమృతాల్లో రతి వాళ్లకు కలగనే కలగదు. నా కరోతి. ఈ కథలన్న అమృత నిధి ఉన్నది. అందులో రతి అన్నది నూనె నిజంగా గూడా. ఆ హరి యొక్క కథలు వింటూ, వింటూ ఉంటే అందులో రతి కలగడం అన్నది చెయ్యరు వాళ్ళు. కొంతమందికి కుదరదు. కొంతసేపు విని చాలా సార్లు విన్నాము అనుకుంటూ లేచి వెళ్ళిపోతారు. పనులున్నాయని గుర్తుకొచ్చి వెళ్ళిపోతారు. నడుం పీగుతుందంటారు, నిద్రొస్తుందంటారు. వాళ్ళు వినరు చాలామంది. ఎందుకు అంటే, ఏతైః ఉపద్రుతః నిత్యం జీవలోకః స్వభావజైః వాళ్ళ స్వభావాలట్లా ఉంటాయి. వాళ్ళ స్వభావాలు ఉపద్రవంలాగా వాళ్ళని కదిలిస్తూ ఉంటే, ఆ ఉపద్రవాలకు లేచి లేచిపోతారు ఆ జీవలోకము. నిత్యము. వాళ్ళు కూర్చొని వినను గూడా వినరు. వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. వాళ్ళు భాగవతులు గారు. కానీ మనం మాత్రం కూర్చొని అదే పనిగా వింటూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అద్యాపి వాచస్పతయః తపో విద్యా సమాధిభిః పశ్యంతః అపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. అద్యాపి ఇప్పుడు గూడా కావాలంటే నువ్వు చూసుకో చుట్టూ. నీ చుట్టూ చూసుకో. ఎంతో మంది వాచస్పతులుంటారు. గొప్ప
గొప్పగా మాట్లాడే వాళ్ళుంటారు. వేదాలవన్నీ, ఉపనిషత్తులన్నీ చదివే వాళ్ళుంటారు. టీవీల నిండా చెప్తారు. యూట్యూబుల నిండా వస్తారు. నీకు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళే అందరూ. పండితులే పాపం. తపస్సులు, విద్య, సమాధులు అన్నీ చేస్తారు. వాళ్ళు యోగులు గూడా పాపము. అయినా కూడా పశ్యంతం పరమేశ్వరం, అన్నింటిని చూస్తున్న పరమేశ్వరుణ్ణి పశ్యంతోపి న పశ్యంతి, చూసి చూడలేరు. వాళ్ళకి చదువు లేదా అంటే ఉన్నది. పండితులు కారా అంటే అవును. సంస్కృతము వచ్చు, తెలుగు వచ్చు, గొప్ప వాక్చాతుర్యము ఉన్నది. చదివిన దాన్ని చెప్పగలరు గూడా. అన్నీ ఉంటాయి. కానీ మాత్రము ఆ చూస్తూ ఉన్నవాడిని వీళ్ళు చూడలేకుండా ఉంటారు. కంటూ ఉన్నదాన్ని కనలేకుండా ఉంటారు. ఎందుకు చెప్పు? ఎందుకు? చూస్తూ ఉన్నదాన్ని వీళ్ళెందుకు చూడలేరు చెప్పు? ఇంత దూరం వచ్చావు ప్రాచీన బర్హి. ఎందుకంటే చూస్తూ ఉన్నది వీళ్ళే గాబట్టి వాళ్ళని వాళ్ళెట్లా జూసుకుంటారు? ఇంకేంటో ఉంది వేరుగా దాన్ని చూస్తాను అంటే, వాళ్ళు ఎంత తపస్సులు చేసినా, ఎంత చదువుకున్నా, ఎన్ని సమాధులు, యోగాలు, అభ్యాసాలు చేసినా, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా గూడా, చూస్తున్నది వాళ్ళే గాబట్టి, ద్రష్టలు వాళ్ళే, దృశ్యం చూస్తున్నారు. వాళ్ళని వాళ్ళు దృశ్యంగా చూడాలి అని కోరుకున్నారంటే, వాళ్ళని వాళ్ళు ద్రష్ట అయి ఉండి ఎప్పటికీ చూడలేరు. చూసేదంతా దృశ్యమే. కాబట్టే చూడలేరు. పశ్యంతో అపి న వసంతి. చూస్తున్నాం అనుకుంటారు. కానీ చూడరు. చూశాను అని ఎవరైనా జెప్పారంటే ఎంత గొప్ప గొప్ప మాటల్లో జెప్పినా సరే, వాళ్ళు ఎంత గొప్పగా తపస్సులు చేసేవాళ్ళు, యోగులు, ఎంత జ్ఞానులు ఏమైనా గాని, వాళ్ళు చూసానని జెప్పారంటే మాత్రం చూడలేదని అర్థం. ఎందుకంటే ఎవడిని వాడు చూసుకోవడం కష్టం. ఆత్మ అంటే వాడి స్వరూపం. వాడిని వాడు చూసుకోవడం అన్నది ఉండదు. తెలుస్తున్నదా ప్రాచీన బర్హి? శబ్దబ్రహ్మణి దుష్పారే చరంతః ఉరువిస్తరే మంత్రలింగైః వ్యవచ్ఛిన్నం భజంతః న విదుః పరం. ఈ శబ్ద బ్రహ్మం ఉన్నది గదా! వేదాలు పెట్టుకొని కూర్చున్నావు నువ్వు. వేదాలు చదువుతావు పొద్దస్తమానము. అందులో ఉన్న యజ్ఞాలు చేసుకుంటూ కూర్చుంటావు. కర్మకాండలో చెప్పినవన్నీ చేస్తావు. అది ఉరు విస్తారము. అది ఓహో! అనంతంగా వ్యాపించింది పో మన వేదము. అది దుష్పారం. దానికి అంతే లేదు. అందులో ఇవి చెయ్యి, అవి చెయ్యి, ఇది చేసావంటే అదొస్తుంది, అది చేసావంటే అదొస్తుంది. ఏంటేంటో చెప్తుంటే, దాన్ని పట్టుకొని చరంతహా తిరుగుతూ ఉంటారు. వేదాలు పట్టుకొని దాన్ని నమ్మి అది చెప్పినట్టు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మంత్రాల్లో చెప్పినట్టు ఏవో లింగాలన్నీ పెట్టుకొని, లింగం అంటే ఏదో శివలింగం గాదు. గుర్తులన్నీ పెట్టుకొని, మంత్రాల్లో చెప్పిన రూపాలన్నింటిని పెట్టుకొని, అవన్నీ నిజంగా ఉన్నాయనుకోని, వాటిని సాధించడం కోసం ఏవో చేస్తూ ఉంటారు. భజంతహ చేరుకోవడానికి ట్రై చేస్తారు. ఇంతకి వాళ్ళు చేరుకునేదేమి? వ్యవచ్ఛిన్నమైపోయిన, లిమిట్ అయిపోయి ఉన్న, అల్పమైపోయిన, అనంతం గాదు. అంతుతో కూడి ఉన్న ఏదో ఒక రూపాన్ని, ఆ మంత్రాల్లో చెప్పిన గుర్తులతో ఉన్న ఏదో ఒక రూపాన్ని, పరిచ్ఛిన్నమైన రూపాలను మాత్రం పొందుతారు వాళ్ళు. పరం, అనంతం అయి ఉన్న దాన్ని న విదుహు తెలుసుకోనే తెలుసుకోలేరు. వేదం పట్టుకొని కూర్చొని, వేదం చెప్పిన కర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటే, వేద మంత్రాల్లో చెప్పిన రూపాల్ని పట్టుకొని నువ్వు అక్కడికే వేలాడుతూ ఉంటే, అవే పొందుతావు. నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. తెలుస్తున్నదా? యదా యం అనుగృహ్ణాతి భగవాన్ ఆత్మభావితః సహ జహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వే భగవంతుణ్ణి నిన్నుగానే నువ్వు భావన చేశావంటే, అక్కడ నిన్ను నువ్వే అనుసరించి గ్రహించావంటే, దానివల్ల ఈ లోకం లేదు, వేదం లేదు, లౌకికం లేదు, వైదికం లేదు. లౌకిక కర్మలు, వైదిక కర్మల్లో నీకున్న నిష్ఠ, కర్మనిష్ఠ తో కూడి ఉన్న నీ బుద్ధి మొత్తం ఆ కర్మనిష్టను, వైదిక కర్మలు, లౌకిక కర్మలు చెయ్యాలి అన్న నిష్ఠ మొత్తము నీ మనసు వదిలిపెట్టేస్తుంది. తెలుస్తున్నదా? నీ ఆత్మను నువ్వు భావన చేశావంటే అనాత్మలైన ఈ కర్మలను నీ మనసు ఆటోమేటిక్‌గా వదిలిపెట్టేస్తుంది. తస్మాత్ కాబట్టి నువ్వు కర్మసు ఓ బర్హిష్మన్ అజ్ఞానాత్ అర్ధకాశిషు మా అర్ధదృష్టిం కృతాః శ్రోత్ర స్పర్శిషు అస్పృష్ట వస్తుషు. తస్మాత్ కాబట్టి ఓ బర్హిష్మత్ నువ్వేం చెయ్యి అంటే, అజ్ఞానాత్ అజ్ఞానంతోటే కదా నువ్వు ఈ కర్మలన్నీ చేస్తున్నది.
అజ్ఞానం వల్ల నీకు అర్థాలు కావాలన్న కోరికలున్నాయి, ఆశలు. ఆ అర్థాలు ఏవో ప్రయోజనాలు ఆశించి నువ్వు పదార్థాలు కావాలి అని ఏవో కర్మలు చేస్తూ ఉన్నావు గదా! ఆ విధంగా కర్మలు చేస్తే నాకేవో పదార్థాలొస్తాయి. అదే పరమార్థం అన్న దృష్టిని మా కృదాహ చెయ్యకో. ఇవన్నీ నిజంగా పరమార్థాలు గావు. నువ్వు సాధించాలి అనుకుంటూ ఉన్న ఈ కర్మలతో సాధించాలి అనుకుంటున్నవన్నీ గూడా నిజంగా యదార్థంగా అనర్థాలు. నీ స్వరూపం ఒక్కటే పరమార్థము తెలుస్తున్నదా? నువ్వు కర్మలు చేసి, యజ్ఞాలు చేసి, అవి చేసి, ఇవి చేసి ఇహంలో ఏవేవో పదార్థాలు సాధిస్తాను, పరంలో ఏవేవో లోకాలు సాధిస్తాను, ఏవేవో దేవత లోకాలను పొందుతాను అంటే నువ్వు ఏవి పొందినా సరే అన్నీ గూడా అనర్థాలే. అన్నీ గూడా దృశ్యాలే. నీకు వేరుగా ఉన్న అనాత్మలే. నువ్వు కాదు. నువ్వెవరో తెలుసా? శ్రోత్ర స్పర్శిషు అస్పృష్ట వస్తువు. చెవులకు వినపడడము, కళ్ళకు కనపడడము, స్పర్శలకు తెలుస్తూ ఉండడము ఇట్లాంటి వాటన్నింటిని దాటి ఉన్న దేనికి దొరకని వస్తువు నువ్వే. ఎందుకు? ఆ అనుభవాలన్నీ చూస్తున్నది, తెలుసుకుంటున్నది, వింటున్నదంతా నువ్వే గాబట్టి, ద్రష్టవు నువ్వు గాబట్టి, నువ్వు ఎంత దూరం పరుగులు పెట్టినా సరే దృశ్యాల కోసము, ఆ పదార్థాలన్నీ గూడా అనర్థాలే. యదార్థము నువ్వొక్కటే. అందుకని ఆ పదార్థాలే పరమార్థాలన్న దృష్టి వదిలిపెట్టు. స్వం లోకం న విదుః తే వై యత్ర దేవః జనార్దనః ఆహుః ధూమ్రధియః వేదం సకర్మకం అతత్ విదః. ఉంటారు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. ప్రాచీన బర్హి. ఎవరైతే ధూమ్రధియః పొగచూరి ఉన్న ఆ యజ్ఞాలు చేసి, చేసి, చేసి అజ్ఞానం అన్న పొగతోటి నిండి ఉన్న బుద్ధులతో ఉన్నవాళ్ళుంటారు. ఆ యజ్ఞాలు చేస్తూ ఉంటే, ఆ యజ్ఞశాలల్లో పొగలెట్లా నిండుతూ ఉంటాయో, అట్లానే వీళ్ళు యజ్ఞ కర్మలు చేస్తుంటే, వీళ్ళ బుద్ధిలో గూడా అజ్ఞానం అన్న పొగ అట్లానే నిండి ఉంటుంది. అటువంటి బుద్ధులతో ఉన్నవాళ్ళు అతత్విదులు. తత్వం గురించిన జ్ఞానం లేదు. తత్వవేత్తలు గాదు. అతత్వవేత్తలు వీళ్ళు. వాళ్ళేం చెప్తారంటే, వేదము సకర్మకము అని ఆహుహు. వేదాల్లో కర్మలే జెప్పారండి. వేదాల నిండా కర్మలే ఉన్నాయి. వేదం చెప్పడమే కర్మల గురించి చెప్పింది. ఇంక వేరే విషయాల గురించి మాట్లాడదు అని చెప్తారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళుతే స్వం లోకం న విదుహు. ఆత్మలోకాన్ని, ఆత్మజ్యోతిని తెలుసుకోలేరు ఎప్పటికీ గూడా. ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తున్న జనార్దనమన్న ఏ ఆత్మజ్యోతి ఉన్నదో, దాన్ని వాళ్ళెప్పటికీ తెలుసుకోలేరు. కర్మలు జేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధులు గూడా పూర్తిగా పొగచూరి ఉంటాయి. కర్మలే చెప్తాయండి. వేదాల నిండా కర్మలే ఉన్నాయనుకుంటూ కర్మలు చేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకు వాళ్ళ గురించి ఎప్పుడూ తెలుసుకునేందుకు అవకాశం ఉండదింకా. ఆస్థీర్య దర్భైః ప్రాక్ అగ్రైః కార్త్స్యేన అక్షితిమండలం స్తబ్దః బృహత్ వధాత్ మానీ కర్మ నా అవైషి యత్పరం. నువ్వెట్లా ఉన్నావో చూసుకున్నావా? నువ్వు, నీ యజ్ఞాలు, నీ పొగచూరిన బుద్ధి ఓ ప్రాచీన బర్హి. ప్రాక్ అగ్రైః కొసలు తూర్పు దిక్కుగా ఉండేటట్టు పెట్టి దర్భలన్నింటిని భూమండలం మొత్తం పరిచి, పరిచి యజ్ఞాలన్నీ చేస్తూ వస్తూ ఉన్నావు. నీ బుద్ధి నిండా ఆ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ అగ్నికుండంలో నుంచి వచ్చిన పొగల్లాగా నీ బుద్ధి మొత్తం నిండి ఉన్నది అజ్ఞానంతో. స్తబ్దుడివై ఉన్నావు. దేనికి లొంగకుండా ఉన్నావు. జ్ఞానానికి నువ్వు అంతుపట్టకుండా ఉన్నావు. బృహత్ వధాత్ రకరకాల వధలన్నీ చేస్తూ ఉన్నావు. నీ ఇంద్రియాల్ని కూడా హింసిస్తూ ఉన్నావు. కర్మ మాని కర్మాభిమానివయ్యావు. కర్మలను అభిమానిస్తావు. కర్మలను అభిమానిస్తావు. కర్మలను అభిమానిస్తావు. పరాన్ని నా వైషి తెలుసుకోకుండా ఉన్నావు అని ఆయన చెప్పి అక్కడికి ముగించారు. మిగిలినవన్నీ ప్రాక్షిప్తాలు కాబట్టి దాటుతున్నాను. ఇంక దానితో ఏమిరా నువ్విట్లా జేస్తున్నావు? అన్ని కర్మలు జేస్తావు. ఏం ఉపయోగము? అన్నింటిని హింసిస్తూ నువ్వు చేసే యజ్ఞాల వల్ల, నీ యజ్ఞకుండంలో నుంచి పైకి లేచిన పొగలాగానే నీ బుద్ధి నిండా అజ్ఞానం నిండింది. దీనివల్ల నువ్వు పరాన్ని తెలుసుకోలేవు. పరమార్థాన్ని తెలుసుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకోలేవు. పూర్తిగా పోగొట్టుకున్నావు.
అని ఆయన చెప్పి ఆపగానే మన రాజుగారికి ఒక క్వెషనొచ్చింది. చాలా వాలిడ్ క్వెషన్స్ ఒస్తాయి ఆయనకి. ఇది ఇంకా కొంచెం ఉన్నది మన ప్రాచీన బర్హి మనసులో కర్మల గురించిన ఆలోచన. కాబట్టి ఆయన మరి కర్మలు అవసరమని చెప్తారు గదా! చెయ్యమని చెప్తారు గదా! మంచిదే అని చెప్తారు గదా! ఎందుకండి? ఏమి కథ? అని ఆయన అడుగుతాడు. అప్పుడు మన గురువుగారు ఇంకా కొంచెం ఆయనకి ఉపదేశం చేస్తారు. అదంతా కొంత ఉన్నది. ఇంకొక 30 శ్లోకాల వరకట్లా నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.